వీడియోలకి స్వాగతం. ఎస్పీఆర్ రోడ్ ట్రిప్ లో ఇంకొక వీడియో. ఇదేమైనా బాహుబలి పుష్పాన ఇండివిజువల్ రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? లాండ్రీలో ఎంత తెలుగు తక్కువ పని చేశాను నేను. డ్రైవర్ మీద ఉన్న యారోస్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా పైన దానికి $1 కింద దానికి $1 వేసాం. తర్వాత అర్థమైంది $2 ఒక దానిలో వేయాలని. రిసెప్షన్ లోకి వెళ్లి జరిగింది చెప్పి $1 ఇవ్వముంటే మాకు సంబంధం లేదు ఆ మిషన్స్ తో అన్నారు. గ్రావిటీ పార్క్ వచ్చాము. ఇక్కడ విన్యాసాలు మామూలుగా లేవు. ఈ బొడ్డోడి బయోడేటాలో భయమే లేనట్టుంది. సింగిల్ గా వెళ్తే భయం వేస్తుందనేమో కట్టుకట్టుకుని వెళ్తున్నారు. వీళ్ళని మెల్లగా అలా అలా స్తంభం చివరి దాకా లాగి సడన్ గా పడేళ్ళు వదిలేస్తున్నారు. అలా వాళ్ళు వాయువేగంతో వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది చూస్తుంటే. ఇలా ఊగిన వాళ్ళు అక్కడే ఉండిపోరు కదా, ఆగాలి కదా. స్ప్రింగ్ హెల్ప్ తో ఆపుతున్నారు స్పీడ్ ని. ఇది ఒక రకం. ఇదిగో ఈ రాకెట్ అయితే మరీ బీభత్సం. ఆ రేంజ్ లో ధైర్యం లేదు మాకు. దర్శన్కి గోకార్ట్ టికెట్ తీసుకున్నాము 2 సార్లు. అక్కడే ఇసుకతో కట్టిన కళాఖండాలని చూడడానికి వెళ్తున్నారండి నాతో పాటు. ఎంత కష్టపడి ఫోటో తీస్తున్నారు మా వారు. వీళ్ళ ముగ్గురికి సారి ఇష్టంగా. భయపడకండి ఈ భంగిమకి. ఇదేంటో అర్థం కాలేదు కానీ హాలోవీన్ స్కెల్టన్ పంపికిని అర్థమైనాయి. డ్రాగన్ కళ్ళు భలే మెరుస్తున్నాయి కదా. దీని చుట్టూ అన్ని రెస్టారెంట్లే ఫుల్ మ్యూజిక్ తో. ఇంకాస్తుంటే పాలు సింగరేణి బొగ్గవుతాయేమో పాలు తోడుపెట్టుకుంటా. ఈ 3 రోజులు కంటిన్యూగా ఇదే బ్రేక్ఫాస్ట్. కొంచెం చేంజ్ చేస్తూ. జ్యూస్ ఆప్షన్ అయితే అస్సలు వాడుకోలేదు. డే 1 బాగుంది. ఓట్ మిల్ తర్వాత నుంచి హాఫ్ బాయిలే పెడుతున్నారు. చీజ్ ఆమ్లెట్, సాసేజ్ గ్రేవీ. నా చాయిస్ అయితే ఈ ఫ్రూట్స్. బ్రెడ్, మఫిన్స్, సినమన్ రోల్, షుగర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు మా లంచ్ అయితే ఇదే పప్పు, రైస్, పెరుగు, పచ్చళ్ళు, కారపళ్ళు. కిరణ్, దర్శన్ పారాసైల్ బుక్ చేసుకున్నారు. నేహా సరిపోదని నేను నేహా ఆగిపోయాం. పారాసైలింగ్ కోసం బయలుదేరితే నేహా ఏడుస్తుంది వాళ్ళ కోసం. కార్ పార్కింగ్ లో ఎదురు చూస్తున్నాము నేను నేహా. ఒక చేప నోట్లో ఇంకొక చేప, మన నోట్లో కని చేపలు. సైక్లింగ్ ఎలా జరిగిందో చెప్తున్నారు వీళ్ళు. 400 feet ఎయిర్ లోకి వెళ్ళాము. ఎయిర్ లోకా? ఆయన వెళ్ళే స్పీడ్ బట్టి పైకి వెళ్తుంటే మరి కింద దిగుతుంది. పైకి 10 minutes. మీ ఇద్దరికి 10 minutes అంతేగా? అంతే. అది నువ్వు నీకు ఏం సరిపోదమ్మా. ఫాస్ట్ గా తీసుకెళ్ళాలి కదా. నేహాన్ తీసుకెళ్ళలేదని చెప్పి 3:30 అయిపోయింది. అందుకని బటర్ఫ్లై పార్క్ కు తీసుకొచ్చాము. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి కూడా బీచ్ యాక్సెస్ పాయింట్ ఉంది లోపలికి. ఇవన్నీ రా ఇండియాలో ఈ టైప్ ఉన్నాయి కదా. ఈ కూడా ఉండే ఉంటాయి. ఇవి ఉన్నాయి ఇండియాలో. చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఉన్నాయి, ఆ ఎల్లో ఫ్లవర్ ఉంది. ఇండియాలో ఉండే ఉంటాయి. హార్స్ రైడ్ కాంబో కోసం వచ్చాము కానీ క్లోజ్ చేసి ఉంది. గోల్ఫ్ కార్టు, బైసికల్స్ రెంట్కి ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీసే మేము వాడుకోలేదు. ఇంతవరకు బీచ్ లో ఆటలే ఆడలేదు, మునుగును కూడా మునగలేదు. ఇప్పుడు చేస్తాము. జెల్లీ ఫిష్లు చనిపోయి ఒడ్డుకొచ్చి పడ్డాయి. వీళ్ళని చక్క మునకలేశారు, లేచారు, ఆటలాడారు. నేను నిద్రపోయాను హాయిగా. ఆమె రింగ్ వేసిన ప్రతిసారి కుక్క భలే యాక్టివ్గా వెళ్ళి తీసుకొస్తుంది. స్టెప్పులు గల్లలు భలే ఉంది కదా. ఆ రింగ్ తీసుకొచ్చి వాళ్ళ ఓనర్కి ఇస్తుంది. మరలా గ్రావిటీ పార్క్ వచ్చాం. ఫెయిరీ వీల్ ఎక్కడానికి టికెట్స్ తీసుకున్నాం. ఇది ఎక్కడానికి కూడా భయపడుతూ ధైర్య సాహసే లక్ష్య అన్నట్లు ఎక్కాం. మేము టెన్షన్ పడ్డమే కానీ ఫెయిరీ వీల్ మమ్మల్ని టెన్షన్ పెట్టలేదు. ఈ వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నామని బొజ్జుకి తెలియదు కదా. బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి బొజ్జులు. ఫుడ్ తినడానికి కోకోనట్ హిల్ రెస్టారెంట్ కి వచ్చాము. ఇప్పుడు మేము కోకోనట్ షిప్ మనిషికి 2 వచ్చింది. అయినా పర్లేదు. బిల్లు చూస్తే మాత్రం కళ్ళు బయర్లకు అమ్మాయి. 5,000 అక్షరాల. చూడడానికి బాగుంది. కాస్ట్లీ ఫుడ్ కాబట్టి తినడానికి ఎలా ఉందో నోట్లో పెట్టేసుకుని పచ్చి వాసన. బాబోయ్, ఫుడ్ బిలో యావరేజ్. బాలే. వేరే రెస్టారెంట్ లో లూయిస్ బ్యాక్ యార్డ్ రెస్టారెంట్ కి వచ్చాం. లైవ్ మ్యూజిక్ తో పాటు డాన్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఫిష్, ఫ్రాన్స్ 2 ఆర్డర్ చేసాం. టేస్ట్ ఇక్కడ బాగుంది. కబాడీ ఆర్డర్ లేదు. ఆమెను చూసి నేను కూడా డాన్స్ చేస్తున్నా. ఎందుకిలా మమ్మల్ని పీడిస్తున్నావు అని తిట్టుకుంటున్నారా? సౌత్ ప్యాడర్ నుండి డల్లాస్ కి రిటర్న్ అవుతున్నాం. ఈ ప్లేస్ మెక్సికో బోర్డర్ కి దగ్గరగా ఉండటం వల్ల సెక్యూరిటీ చెక్ ఉంది. తిరిగి కుక్క ఎంత చిక్కిపోయిందో. యువర్ వీసా డాక్యుమెంటేషన్, ఆథరైజేషన్ కార్డ్స్ అన్నాడు. ఇచ్చిన డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఏ వీసా ఎవరిదైనా పర్లా. మా వాడిది వీసా చూపించాను. ఒక ఫైన్ అన్నాడు. అంతే వెళ్ళిపోమన్నాడు. స్టాంపింగ్ ఉంది. పాస్పోర్ట్ చూపించు. I7 డాక్యుమెంటేషన్ చూపించు. సెక్యూరిటీ చెక్ లో వేరే ఫ్యామిలీకి పాస్పోర్ట్ లో ఉన్న వీసా ఎక్స్పైర్ అయిపోతే I797A ని చూపిస్తే ఓకే అన్నారు. డల్లాస్ వచ్చేలేవు 2-3 సార్లు ఆగాము. చాక్లెట్లు నువ్వే ఎక్కువ అడుగుతావు చాక్లెట్స్. ఈ వీడియో అయితే ట్రంప్ పదవిలోకి రాకముందుది.